శ్రీ గురుచరిత్ర పారాయణ పద్ధతి. శ్రీ గురుచరిత్ర పారాయణను కులమత ప్రసక్తి లేకుండా అందరూ చేసుకోనవచ్చును. ఈ చరిత్ర పారాయణ చేయదలిచిన వారు ఉదయం స్నానం చేసి ఏమీ తినకముందు దేవుని ముందు కూర్చుని దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి పారాయణం చేసుకోవాలి. కాఫీ, పాలు మొదలైన ద్రవ పదార్థాలు తీసుకోవచ్చును. ఉదయం పారాయణం చేసుకున్నట్టుకు అవకాశం లేని వారు సాయంత్రం స్నానం చేసి పారాయణం చేసుకొనవచ్చును. ఒక పూటలో ఆ రోజు చేయవలసిన పారాయణం పూర్తి చేయడానికి వీలు పడినప్పుడు ఉదయం కొన్ని అధ్యాయాలు, సాయంత్రం మరల స్నానం చేసి మిగిలిన అధ్యాయాలు పైన చెప్పినట్లు పూర్తి చేసుకొనవచ్చును. ఉదయం పారాయణం చేసుకొనుటకు ఏమాత్రం వీలు పడిన వారు సాయంత్రం కానీ రాత్రిపూట కానీ స్నానం చేసి భోజనం చేయకముందు పారాయణం చేసుకొనవచ్చును. ఒక రోజులో గ్రంథం మొత్తం పారాయణం పూర్తి చేయాలనుకున్న వారు పండ్లు తీసుకొనవచ్చును. పాలు వంటి ద్రవ పదార్థాలు కూడా తీసుకొనవచ్చును. సప్తాహ పారాయణము ఒక వారం లేక 7 రోజులు పూర్తి చేయలేని వారు ద్విసప్తాహ పారాయణం 2 వారాలు కానీ, త్రిసప్తాహ పారాయణం 21 రోజులు కానీ తీసుకొనవచ్చును. అందుకు కూడా అవకాశం లేని వారు రోజుకు ఒక అధ్యాయం చొప్పున పారాయణం చేసుకొనవచ్చును. స్త్రీలు బహిష్టు సమయంలో ఈ చరిత్ర పారాయణం చేయకూడదు. సామాన్యంగా మనం పారాయణం చేసే గ్రంథం ఎవరికి ఇవ్వకుండా ఉండడం మంచిది. కానీ అవర్తాలు అంటే కొన్నిసార్లు పారాయణం పూర్తయ్యాక కొద్ది దక్షిణతో పాటు ఈ గ్రంథ ప్రతినొకటి ఎవరికైనా దానం చేస్తే ముల్లోకాల్లోనూ దానం చేసిన పుణ్యఫలం వస్తుంది. స్నానానికి కూడా అవకాశం లేనప్పుడు కానీ, ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు కానీ ఈ క్రింది శ్లోకం: అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాన్ గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచి, సబాహ్యభ్యంతర శుచి అంటూ అనే ఈ శ్లోకాన్ని చెప్పుకొని తీర్థాన్ని గురుపాదోదకంగా భావించి కొంచెం త్రాగి కొంచెం శిరస్సును చల్లుకొని పారాయణం చేయవచ్చు. హృదయ కమలంలో ఉన్న చైతన్యమే తన నేత్రముగా గల భగవంతుణ్ణి స్మరిస్తే ఎట్టి పరిస్థితులలో ఉన్నవారైనా, అంటే ఏ స్థితిలో ఉన్నవారైనా బాహ్యాభ్యంతరముల యందు శుచి అవుతారు అని ఈ శ్లోకానికి అర్థము. స్వయంగా పారాయణం చేయలేని వారు శ్రీ గురుచరిత్ర శ్రవణం చేసినా అదే ఫలితం ఉంటుందని శ్రీ గురుడు చెప్పారు. పారాయణం చేయడానికి వీలుగాని సమయంలో దత్త అని కానీ, శ్రీదత్త జయదత్త అని నామం కానీ సప్తాహం చేయవచ్చును. ప్రతిరోజు నిత్య పారాయణ అయిన తర్వాత దత్త స్తోత్రాలలో ఈ క్రింది శ్లోకాలు చదువుకోవాలి. శ్లోకం 1: అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మతృగామి స్వభాక్తానాముద్ధర్త భవసంకటాత్ అన్న శ్లోకం యథాశక్తి జపం చేస్తే కష్టాలు తొలగుతాయి. జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యుః మృత్యుంజయ సయోగీంద్రః సౌభాగ్యమే ప్రయచ్చతు అన్న శ్లోకం యథాశక్తి జపం చేస్తే సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. మరి ఒక శ్లోకం: దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతం యో భూదభీష్టదః పాతు సనః సంతాన వృద్ధికృత్ అన్న శ్లోకం యథాశక్తి జపం చేస్తే సంతానాన్ని ప్రసాదిస్తుంది. దరిద్ర విప్రగేహేయః శాకం భుక్తోత్తమ శ్రియం దధౌ శ్రీదత్తదేవః దారిద్ర్యాత్ శ్రీప్రదోవతు అన్న ఈ శ్లోకం యథాశక్తి జపం చేస్తే దారిద్ర్యాన్ని తొలగించి సంపదనిస్తుంది. గ్రంథ పారాయణ పద్ధతి ఈ విధంగా ఉన్నది. సప్తాహ పారాయణము అంటే గురువారం ఒక అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు చదువుకోవచ్చు. శుక్రవారం 10 నుంచి 21, శనివారం 22 నుంచి 29, ఆదివారం 30 నుంచి 35, సోమవారం 36 నుంచి 38, మంగళవారం 39 నుంచి 43, బుధవారం 44 నుంచి 52 వరకు. అంటే గురువారం పారాయణం ప్రారంభిస్తే మరియు మళ్ళీ వచ్చే బుధవారానికి పూర్తవుతుంది అని అర్థము.
షిరిడీ సాయిబాబా భక్తులకు శ్రీ గురుచరిత్ర పారాయణం ఎంతో అవసరం. హరివినాయక్ సాటే, అన్నాసాహెబ్ దబోల్కర్ వంటి వారికి శ్రీ సాయిబాబా దర్శనము, అనుగ్రహము లభించడానికి శ్రీ గురుచరిత్ర పారాయణమే కారణమైందిట. కుశాబావు అనే భక్తుడి విషయంలో ఈ సత్యం ఇంకెంతో స్పష్టంగా కనిపిస్తుంది. అతడి చేత ఈ గ్రంథాన్ని 108 సార్లు పారాయణం చేయించడంలో సాయినాథుడు దీనికి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తుంది. ఆయన మహాత్ములందరిలోకి తలమానికము, కోహినూర్ వంటి వారైనప్పటికీ తాను సద్గురువునని చెప్పక అతి సామాన్యుడిలా జీవించారు. భక్తులు తమను గురువుగా ఎలా సేవించాలో ఎన్నడూ చెప్పలేదు. భగవద్గీత శ్లోకాన్ని వివరించినప్పుడు ఆ విషయమే రత్నాల్లాంటి మాటలు 1-2 మాత్రమే చెప్పారు. అందుకే ఆయనను ఆ రీతిన సేవించడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ప్రయత్నించిన కొద్ది మంది కూడా చేయలేకపోయారు. అలా కాక గురు చరిత్రలో శ్రీ గురుడు ఎన్నో పురాణోపాఖ్యానాల సహాయంతో ఈ విషయం వివరించారంటే భక్తులు ఎలా శ్రీ సాయిని సేవించాలో శ్రీ గురుచరిత్ర నుండి నేర్చుకోమని శ్రీ సాయి సూచించారన్నమాట.